మెగా డిఎస్సి 2025 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో 16,600 మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మెగా డిఎస్సి కండక్ట్ చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సి అన్నాడు, ప్రతి ఏడాది డిఎస్సి అన్నాడు, ఏం చేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆయన మాటలు మాత్రం ఎక్కువ మాట్లాడతాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఒక్క ఉద్యోగం, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన రీతిగా మెగా డిఎస్సి బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. 16,000 మంది పైచీలకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా సంవత్సర కాలంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ మెగా డిఎస్సి మీద ఏమాత్రం అవగాహన లేని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లుగా అవాకులు చవాకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రంలో నీట్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటంలో పేపర్ లీక్ అయింది కనుక, సరిగా కండక్ట్ చేయలేదు కనుక అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. కొద్దిపోతే ప్రజా ఒత్తిడికి లొంగి. ఇక్కడ మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఎందుకు రాజీనామా చేయాలయా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? అక్కడ కేంద్రంలో ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ లోకేష్ బాబు గారిని చేయమని అంటావేంటి? ఏమిటి పిచ్చి పిచ్చి మాటలు? ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది మెగా డిఎస్సిలో? నీకేం తెలుసు అని అడుగుతున్నావు? వాట్ డూ యు నో? 3.5 లక్షల మంది పరీక్ష రాశారు, అప్లికేషన్లు పెట్టారు. ఉద్యోగాలకు ఆశావహులు వాళ్ళందరూ కూడా 3.5 లక్షల మంది అప్లికెంట్స్ ఆశావహులు ఉంటే అందులో 16,600 మంది ఎంపికయ్యారు. మీరు ఇప్పుడేమి దేని మీద ఒత్తిడి చేస్తున్నారు? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగింది. ఏం అవకతవకలు జరిగింది? బ్రిడ్జ్ గేము, అది పేకాట ఆడుకునేది, దానిలో కూడా ఉద్యోగాలు వచ్చినాయని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారనే మాట. వాగుతున్నారని అన్నాను కానీ వాగటమే ఇది. వితౌట్ వ్యాలిడ్ ఎవిడెన్స్, సాక్ష్యం లేకుండా, రుజువులు లేకుండా మాట్లాడుతుంటే వాగటమే అది. నథింగ్ మోర్ దాన్ దట్. మీరు వాగుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. 3.5 లక్షల మంది ఆశావాళ్ళు పరీక్ష రాస్తే 16,600 మంది ఎంపికైతే మీరు ఏం తప్పుపడుతున్నారు? బ్రిడ్జ్ అది పేకాట, మీకు తెలిసింది అదే కదా పేకాట. అందులో ఎలా ఇస్తారన్నాడు. ఎవరికి ఇచ్చారు? పాపం మా అధికారులు కోనా శశిధర్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అజయ్ జైన్ గారు సీనియర్ మోస్ట్ ఆఫీసర్, శాప్ ఎండి ఆమె పాపం భరణి గారు, ముగ్గురు కూర్చొని 4 దఫాలు ఈ స్పోర్ట్స్ కోటా గురించి చెప్పడం జరిగింది. ఏమి అవకతవకలు జరగలేదు. ఒక్కరికి కూడా స్పోర్ట్స్ కోటాలో విధి విధానాలు దాటి రూల్స్కి వ్యతిరేకంగా మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ చెబుతారా? ఒక పేరు చెబుతావా? అసలు బ్రిడ్జ్ గేమ్ నేను నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి అని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదయ్యా మిస్టర్ జగన్. నేను బ్రిడ్జ్ గేమ్లో నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి స్పోర్ట్స్ కోటాలని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. డూ యు నో దట్? నీకు తెలుసా అది? అందుకే మీరు వాగుతున్నారు అన్నాను, మాట్లాడుతున్నారు అనలేదు. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? సాక్ష్యం ఉందా మీ దగ్గర? ఫలానా వరలరామయ్య అయిన అతను బ్రిడ్జ్ సర్టిఫికెట్ పెట్టాడు, నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు అని చెప్పలేదు. ధైర్యం ఉందా మీకు? కెన్ యూ? ఎవరూ పెట్టలేదు.
నేను అడిగాను. నేను ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా నేను ఆ అమ్మాయి భరణి గారితో మాట్లాడాను. నేను రామరామ ఒక్క అప్లికేషన్ కూడా లేదు సార్, బ్రిడ్జి కోటాలో మాకు ఉద్యోగం ఇవ్వమని ఎవరు అప్లికేషన్ పెట్టలేదు, బ్రిడ్జి కోటా కింద ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇక నీకేంటి నీ ఆరోపణలో ఏమిటి? నీ పసా ఉంది నీ ఆరోపణలో మిస్టర్ జగన్. ఏం జరిగిందని చెబుతావు నువ్వు? ఏమిటి ఏం చెప్పాలి నువ్వు? ఎందుకు మా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి? ఆయన ఎదుగుదల చూచి ఓరవలేకే కదా అడుగుతున్నావు? అదే కదా వాస్తవం. నువ్వెక్కడో 11 సీట్లకి ఓడిపోయి ఉన్నావు. ఆ కుర్రాడు ఇప్పుడు ఆకాశానికి ఎగబాగుతూ ఉన్నాడు. మా పార్టీకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అతను, తెలుసా? మిస్టర్ లోకేష్, ది ఆనరబుల్ మినిస్టర్ ఈజ్ అవర్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్ అవర్ పార్టీ, తెలుసా? 1.5 కోటి సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి గౌరవ లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మీకు తెలుసా? ఛాలెంజ్ చేశాడు ఆయన మీకే. మిస్టర్ జగన్, నేను ఇక్కడే ఉంటాను, నీ ఇంటి దగ్గరలో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, సెక్రటేరియట్లో ఉంటాను, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తా, ఎక్కడికనరా ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ప్రూవ్ చేయని అన్నారు. చెప్పు, బ్రిడ్జి కోటాలో ఫలానా అతనికి ఇచ్చారని చెప్పు, బ్రిడ్జి కోటాలో ఫలానా అతనికి ఇచ్చారని చెప్పు. ఆయన ఛాలెంజ్ నువ్వు ఎందుకు స్వీకరించట్లేదు? ఎందుకు ధైర్యం లేదు? కన్సర్న్ మినిస్టర్ ఎవరినైతే నువ్వు రాజీనామా చేయమని నువ్వు అడుగుతున్నావో నీ అదే సాక్షిపత్రిక, చెత్తపత్రిక కాదులేండి, సాక్షిపత్రికలో అడుగుతున్నావో మరి ఎందుకు రావు? వస్తున్నాను వరలరామయ్య గారు, ఫలానా రోజున వస్తాను, మీ లోకేష్ బాబు గారిని ఉండమనండి, సెక్రటేరియట్లో ఉండమనండి, లేకుంటే మీ పార్టీ కార్యాలయానికి పిలవండి, నేను కూడా వస్తాను ఫలానా రోజున ఫలానా గంటకు, ఐ విల్ కీప్ హిమ్ రెడీ హియర్. He is sticking on to his challenge. What about you? చిన్న అవకతవక కూడా జరగలేదని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకుడు మిస్టర్ లోకేష్ గారు. వాట్ అబౌట్ యూ? రా, ధైర్యం ఉంటే. అతను ఏమన్నాడు? బందర్ పిచ్చోడు ఒకడు, అతని పేరేంటే బందర్ పిచ్చోడు, పేరుని నాని. నేను వస్తాను, నువ్వు ఎట్లా వస్తావా? ఎవరు నువ్వు? నువ్వు ఏ రకంగా లోకేష్ బాబు గారికి సమవుజ్జి అవుతావు? నువ్వు ఎమ్మెల్యే మొన్న పోటీ కూడా చేయవు, అతను కొడుకు చేసినట్టున్నాడు కదా అతను. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయాలి, నువ్వు ఒక మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యేవి, నువ్వెలా వస్తావు? జగన్మోహన్ రెడ్డి కూడా సమవుజ్జి కాదు నన్ను అడిగితే. నవ్వుతారండి? నిజమండి పత్రికా సోదరులారా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ప్రతిపక్ష నాయకుడు అయితే క్యాబినెట్, మీరు వినాలి సార్, నేను చాలా జాగ్రత్తగా చెబుతాను, విషయాలు చెబుతాను, ఉన్నట్టు చెబుతాను, మీరు వినాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఆయనకి క్యాబినెట్ హోదా లేదు. చట్టబద్ధంగా మన శాసనసభ రికార్డ్స్లో శాసనసభ్యుడిగా మాత్రమే రికార్డ్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హోదా ఏంటని ఎవరన్నా అడిగితే నేను ఎమ్మెల్యే పులివెందల అంతవరకే చెబుతాడు. ఇంకా బొత్స సత్యనారాయణ గారికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. ఈజ్ అన్ అపోజిషన్ లీడర్ కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ కనుక బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు లేదండి. క్యాబినెట్ ర్యాంక్ లేని మామూలు శాసనసభ్యులు మీరు. క్యాబినెట్ మినిస్టర్ మా లోకేష్ బాబు గారు, మీ పేరు నేనేంటి? ఆయన వస్తానంటాడు, ఆయన ఎట్లా వస్తాడు? తాడు బొంగరం లేనాడు. మీరే ఆయనకి సరిపోని హోదా లేదు. మీకే లోకేష్ బాబు గారిని ప్రశ్నించి లేకుంటే ఎదుర్కొనే హోదా లేదు. మీ బొత్స సత్యనారాయణ ఓకే క్యాబినెట్ ర్యాంక్, మా లోకేష్ బాబు గారు క్యాబినెట్ మినిస్టర్ ఓకే, మీకే లేదు. అటువంటిది పేరుని నాని వస్తా అంటాడు. ఇంక అంటాడా వస్తానని? ఇక ఊరుకోండి పేరుని నాని, ఇటువంటి మాట్లాడబాక. అయినా ఏంటయ్యా బ్రిడ్జికి ఏమంటే మీ కొడాలి నాని ఆయన ఇచ్చిన క్యాజినో అనుకుంటున్నారా? నవ్వుతారండి సార్, క్యాజినో కింగే కదా అతను. ఇతను కొడుకు కూడా అందులో పార్ట్నర్ అన్నప్పుడు
ఈ పేర్ని నాని కొడుకు కూడా అప్పుడు మేమే కదా నిజ నిర్ధారణ కమిటీ, నేనే చైర్మన్ దానికి, ఆ కమిటీకి. అప్పుడు గుడివాడ వెళ్ళా, మమ్మల్ని రానివ్వలా గుడివాడ. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఉంది. అతను మినిస్టర్, అతను కొడాలి నాని మినిస్టర్ అనుకుంటా. అప్పుడు క్యాజినో ఆడిచ్చాడు, ఎన్నో కొంపలు ముంచాడు, ఎన్నో తెలుగు మహిళ పుస్తలు తగలబడిపోయినాయి ఈ కొడాలి నాని వల్ల, ఈ పేరు నాని కొడుకు వల్ల. అక్కడ అదనుకున్నాడు, మూడు ముక్కలు ఆట అనుకుంటున్నాడు బ్రిడ్జ్ అంటే. బ్రిడ్జ్ గేమ్ దాని గురించి తెలుసుకోవాలా మీరు మాట్లాడే ముందు. మిస్టర్ జగన్ 52 కార్డ్స్ తోటి ఆడతారు మీరు. మూడు ముక్కలాట కూడా మీ క్యాజినోలో, మూడు ముక్కలాట కూడా అదే ఆడతారు. 52 కార్డ్స్ నుంచే 3 ముక్కలు తీస్తారు. ఈ బ్రిడ్జ్ గేమ్ అంటే అదే అనుకున్నా, కాదండి. బ్రిడ్జ్ గేమ్ ఈజ్ ఏ స్కిల్ గేమ్. స్కిల్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. దిస్ ఈజ్ ఏ గేమ్ ఆఫ్ స్కిల్ అని. ఆ గేమ్ కూడా 6 ఉంటారు, 4 ఒక టేబుల్ మీద ఉంటారు, మిగతా 2 వేరే వేరేగా ఉంటారు. ఇది అందుకనుక దేర్ లాట్ ఆఫ్ స్కిల్ ఈజ్ ఇన్వాల్వ్డ్. దాన్ని డిఓపిటి ప్లేస్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ డిఓపిటి ఏటా అధికారికంగా 65 క్రీడాంశాల జాబితాను విడుదల చేస్తుంది. అందులో ఈ బ్రిడ్జ్ గేమ్ కూడా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 65 క్రీడల్లో ఈ బ్రిడ్జ్ కూడా ఉన్నది. మీ క్యాజినో లేదండి. మీ 3 ముక్కలు అట్లేదా పేర్ని నాని అండ్ కొడాలి నాని అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ బ్రిడ్జ్ అంటంతో ప్యాకాట అనుకుంటున్నారు మీరు. కాదండి, దట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్. అయినా ఒక్కడు కూడా రాలేదు, ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు, ఒక్కడికి ఉద్యోగం లేదు. ఇక ఏమిటి నీకు బాధ? ఇక ఏం జరిగింది ఇక్కడ? సీనియర్ ఆఫీసర్స్ 3 కూర్చొని 4 దఫాలుగా ప్రెస్ పెడితే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మెగా డిఎస్సీలో ఏదో జరిగింది, ఏం జరిగింది చెప్పు, ఒక్క మాటలో చెప్పు. మీ దొంపల దాకా అర్థం ఉన్న ప్రజలు వింటున్నారు, చూస్తున్నారని తెలీదా? మీరు హైకోర్టులో ఎన్ని వేశారండి? 241 రిట్ పిటిషన్స్ వేశారండి హైకోర్టులో మెగా డిఎస్సీ మీద. జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలుసా 241 వేశారు. 241 వేస్తే అన్నీ కొట్టేసింది హైకోర్టు, అన్నీ కొట్టేసింది. మీరు ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళండి. సుప్రీంకోర్టుకి ఇట్లా పిచ్చి వాగటం ఎందుకు? సుప్రీంకోర్టుకి వెళ్ళండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇందులోకి వెళ్ళండి. ఎవరి కీజ్ అవైలబుల్ ఇన్ ఓపెన్ డొమైన్, పబ్లిక్ డొమైన్లో ఉంది కదా, మీరు అందులో చూసుకోవచ్చు కదా. మీరు 16,000 ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళ వైపా, ఉద్యోగాలు రాని వాళ్ళ వైపా? ఉద్యోగం ఎందుకు రాలేదో చెప్పారు కదా. మీరు కొన్ని పేర్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, పత్రికా సోదరులారా, ఈయన కొన్ని పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు అన్నీ కూడా ఆన్సర్ చేశారుగా మా అధికారులు. ఈయన 16, 17 పేర్లు ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వాలి కదా అని. ఎందుకు ఇవ్వకూడదో వాళ్ళు చెప్పారు. మన దాని మీద నోరెత్తలేదే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కొన్ని పేర్లు అధికారులకు ఇచ్చారు, అధికారులు ఎగ్జామినేషన్ చేసి నా జగన్మోహన్ రెడ్డికి రాదు, సజ్జల రామకృష్ణారెడ్డికి రాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాదు, వైవి సుబ్బారెడ్డికి రాదు, ఏటు విజయసాయి రెడ్డికి రాదు, ధనుంజయ రెడ్డికి రాదు, కృష్ణమోహన్ రెడ్డికి రాదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాదు, అతని కొడుకు రాదు. ఈ రకంగా అందరి పేర్లు చెప్పారుగా, ఆన్సర్ చేశారుగా. ఎందుకు రాదు అని అడిగే ధైర్యం చేసావా? ఎందుకు రాదని చెప్పావా? మా అధికారులు చెప్పిన తర్వాత ఇంకేంటి ఆయన నువ్వు మాట్లాడింది? ఎందుకు మాట్లాడుతున్నావు? యథావాత ఎంత పారదర్శకంగా ఎలక్షన్స్. దిస్ ఈజ్ ది లిస్ట్. తమ్ముడు కెమెరా పెట్టాం అక్కడ. మిస్టర్ చూడే, ఇది ఈ లిస్ట్. ఇందులో ఏమిచ్చారు? 65 గేమ్స్ ఇచ్చారు. ఎక్వాటిక్స్ దగ్గర నుంచి, అథ్లెటిక్స్ దగ్గర నుంచి, క్రికెట్ లాస్ట్లో పెట్టారు. 65 పేర్లు ఇచ్చారు. ఇందులో 40వ పేరు 40 బ్రిడ్జ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇక్కడ లోకేష్ బాబు గారు, వరలరామయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లిస్ట్ కాదు ఇది.
ఈ మాత్రం కూడా అవగాహన లేదా జగన్మోహన్ రెడ్డి గారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది లిస్ట్. దీస్ గేమ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్. 3% హారిజంటల్ రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు ఈ 65 ఆటలు, ఈ 65 ఆటల్లో బ్రిడ్జ్ కూడా ఉంది. బ్రిడ్జ్ అంటే మీ క్యాజినోలో గుడివాడ నాని ఆడిచ్చిన 3 ముక్కలాట కాదు అని అర్థం చేసుకోండి. పారదర్శకంగా జీవో ఇచ్చారు, స్పోర్ట్స్ పాలసీ ఇచ్చారు. GOMS 4 డేటెడ్ 19th April 2025 ఈ పాలసీ జీవో ఇష్యూ చేశారు. ఇందులో చాలా క్లియర్గా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ వచ్చినప్పుడు ఒక స్క్రీనింగ్ కమిటీ అని పెట్టారు. స్క్రీనింగ్ కమిటీ ఎవరు? స్క్రీనింగ్ కమిటీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ SAP, 2 సీనియర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్, సీనియర్ కోచ్ SAP, అసిస్టెంట్ డైరెక్టర్ టెక్నికల్ స్టాఫ్. వీళ్ళ 5గురిని పెట్టి ఒక స్క్రీనింగ్ కమిటీ ఈ సర్టిఫికేట్ ఏదైతే స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఎవరైతే మాకు ఈ స్పోర్ట్స్ కోటాలో నాకు ఉద్యోగం ఇవ్వండి, రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారో ఆ సర్టిఫికెట్స్ స్క్రీన్ చేయటం కోసం ఈ 5గురితో స్క్రీనింగ్ కమిటీ వేయటం జరిగింది. జీవోలని ఇవ్వటం జరిగింది వీళ్ళందరినీ కూడా. వాళ్ళంతా సర్టిఫికెట్ జెన్యుయిన్నెస్ స్టేట్ లెవెలా, సెంట్రల్ లెవెలా, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడారా, వీళ్ళకి వచ్చిన మెడల్స్ ఏమిటి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, వీళ్ళు ఏం చదువుకుని మొత్తం వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఒక లిస్ట్ అవుట్ చేస్తారు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్ కూడా ఒక కమిటీ వేశారు. ఎంత పారదర్శకంగా చేశారు లోకేష్ బాబు గారు. స్టేట్ లెవెల్ కమిటీలో ఎవరిని పెట్టారు? స్టేట్ లెవెల్ కమిటీలో చైర్మన్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ స్థాయి ఆఫీసర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విల్ బి ది చైర్మన్ స్టేట్ లెవెల్ కమిటీకి. ఇందులో ఏమన్నా ఉంటే ఇది ఫైనల్ చేసేది. మెంబర్స్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అందులో కూడా సెక్రటరీ టు గవర్నమెంట్ సర్వీసెస్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సర్వీసెస్ చూసేవాళ్ళు ఆయన మెంబర్గా ఉంటారు. ఇంకో మెంబర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది కన్సర్న్ రిక్రూటింగ్ డిపార్ట్మెంట్లో ఆ సెక్రటరీ. లాస్ట్లో మెంబర్ కన్వీనర్గా ది వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ SAP. వీళ్ళ 4గురితోటి స్టేట్ లెవెల్ కమిటీ వేశారు. ఎక్కడ చిన్న సందు కూడా ఇవ్వలేదు, తప్పు జరగటానికి అవకాశమే లేకుండా చేశారు. ఇన్ని కమిటీలు వేసి మీరు ఇచ్చిన పేర్లు కూడా వెరిఫై చేస్తే ఇంతకీ నీ దుగ్ధ ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు? లోకేష్ బాబు గారు మీ చేతికి అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు, అదే కదా? ప్రజల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు, అదే కదా? ఎక్కడికి వెళ్తున్నాయనికి బ్రహ్మరథం పడుతున్నారు, అదే కదా మీ బాధ, మీ దుగ్ధ? అదేవిడ ఆ బందర్ పిచ్చోడికి ఏంటి బాధ? నిన్న పునాదిపాడు వెళ్తే లోకేష్ బాబు గారు బ్రహ్మరథం పెట్టారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం చైతన్య రథం మీద కృష్ణా జిల్లాకు వస్తే ఎలా వచ్చారో అలా వచ్చారు లోకేష్ బాబు గారికి చూడటానికి. చిన్న పెద్ద తేడా లేకుండా ఆడామగా వృద్ధులు కూడా పరిగెత్తుకొచ్చారు లోకేష్ బాబు గారు చూడ. అది చూసిన దుగ్ధే కదా. కాబట్టి ఏమిటి అర్థం ఉంది? ఎప్పటికైనా ఆలోచన తెచ్చుకొని అనకూడదు, కానీ వరలరామయ్య లాంటి వ్యక్తి అనకూడదు, కానీ సిగ్గు తెచ్చుకొని మెగా డిఎస్సి గురించి నోరు ఎత్తకండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. లేదు ఇంకా మాట్లాడుతూ ఉంటావు, కమాన్, నీ దగ్గర ఏం పేపర్స్ ఉన్నాయి తీసుకొని రా, సెక్రటేరియట్కి రా. విల్ కీప్ అవర్ లీడర్ మిస్టర్ లోకేష్ రెడీ ఫర్ దిస్. ఆయన ఛాలెంజ్కి ఆయన నిలబడతాడు, మీరు రండి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అతను రండి. ఆ పేరుని ఆ బోర్డు పూసుకునే బ్యాచ్ తప్పు కదా. పేరు నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వస్తావా? నీకు ఎంట్రీ లేదు, నీకు ఎంట్రీ టికెటే లేదు, అక్కడ నీకు ఎంట్రీ పాసే లేదు, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? ఎక్కడికి వస్తావు నువ్వు? అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇదంతా కూడా ఏదో ఉబుసుక ఈర్ష్య, ద్వేషం, దుగ్ధ, అసూయ వీటి కోసం చేస్తున్నారు తప్పితే
చిన్న వేసమెత్తు కూడా తప్పిదం జరగలేదని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టీంకి తెలియజేస్తున్నా. అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎవరు మాట్లాడతారు, నిట్లో తప్పు జరిగింది, ఆయన రాజీనామా చేశారు, ఇక్కడ ఈయన నిట్ కాదురా బాబు, అది నీట్రా బాబు. ఏమి చదువు సంజయ్ లేవు, విజ్ఞానం లేదు, విషయం తెలుసుకోవాలన్న ఆలోచన లేదు, నోటుకు వచ్చినట్లుగా మాట్లాడతారు. ఒక చెత్త పత్రిక, ఒక చెత్త ఛానల్ ఉందని అందులో కుంభాలుగా గుప్పిస్తారు. ప్రజలు మీ చెత్త చదివే ఓపిక లేదు, మీ చెత్త వినే ఆలోచన లేదని చెప్పి కూడా తెలియజేస్తూ, మరలా కొరివితో తలగొక్కోటానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పి కూడా, ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా మీరు మెగా డిఎస్సి మీద మాట్లాడాలనుకుంటే లోకేష్ బాబు గారి ఛాంబర్కి రండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తారా రండి, టైం చెప్పండి, ఏ రోజు వస్తారో చెప్పండి. లోకేష్ బాబు గారు రెడీగా ఉంటారు, మీ డౌట్లన్నీ తీర్చుకోండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేసింది మీకు, జగన్మోహన్ రెడ్డి గారు మీరే రావాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. పిచ్చి మాటలు వద్దండి. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారు, ఎవరెవరో మాట్లాడతారు. ఆమె ఎవరు లేడీ మినిస్టర్ సినిమాలో కూడా చేస్తారు, రోజా గారు కూడా నిన్న మొన్న ఆ మధ్య లేదు. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఎప్పుడైతే ఆడదాం ఆంధ్రాలో అన్ని అవకతవకలు జరిగింది, ఏది చొక్కాకు పెట్టే గుండు సూదులకి కూడా కోటి రూపాయలు గుండు సూదులు కొంటాడా ఎవడైనా? పిన్నింగ్ మిషన్లు పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ కూడా కోటి రూపాయలకు కొన్నారట. అవన్నీ వస్తాయమ్మా, మీరు తొందరపడబాకు రోజమ్మ గారు. 4 రోజులు ఓపిక పట్టమ్మా. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందమ్మా, విజిలెన్స్ రిపోర్టు ఆ సేలియంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను చూశానమ్మా. మీకు తప్పదమ్మా రోజమ్మ గారు, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం కంట్రోల్ చేసుకోండి. నోరు విచ్చలవిడిగా వద్దు, కంట్రోల్ చేసుకోండి. రాబోతుంది. ఎందుకు రుచి చూస్తారు, అందుకు కొంచెం ఓపిక పట్టమ్మా, తొందరపడద్దు. 120 కోట్లు అండి, మనం 100 కోట్లు కాదంట, 120 కోట్లు అంట. ఆడేసింది ఆంధ్ర, ఆడుదాము ఆంధ్ర అంది. దానికి ఖర్చు పెట్టిందో 20 కోట్లు కొల్లేవట. మిగతా 100 కోట్లు ఏమైనా విజిలెన్స్ రిపోర్ట్ వస్తుంది, దానికి సరైన టైంలో సముచిత నిర్ణయం తీసుకుంటారు. కొంచెం ఓపిక పట్టమ్మా. రైట్, థ్యాంక్ యూ.